శుభోదయం మిత్రుడారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక విజ్ఞత. రూపము సాత్వికము మది రోషము దాచిన వారలందరిన్ పాపము కాదటంచు సహవాసము చేయుట సాహసమ్మగున్ దాపుగా చేరవచ్చినను ధర్మము కాదని నచ్చజెప్పి సంతాపము మీర నెమ్మదిని తాలిమి చూపుచు తప్పుకోవలెన్. మిత్రులారా, ఈ పద్యభావము మనం స్నేహితులతో తిరుగుతుంటాం. మనకు బాగా అణకువగా తెలిసిన వారుగా ఉన్నప్పుడు ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ సాగిపోతుంటుంది. కానీ ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు రూపము సాత్వికం, చూడడానికి చాలా సాధుగుణంతో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఇలా కనిపించిన వ్యక్తులు అందరూ మంచివాళ్ళు అని అనుకోవడానికి లేదు. మది రోషము దాచిన వారు, మనసులో కోపం ఉంటుంది. అది ఏ విధంగా విజృంభిస్తుంది అనేది, కోపం చాలా ఇబ్బందికరమైన విషయం. పాపము కాదటంచు సహవాసము చేయుట సాహసమ్మగున్. అటువంటి వారు వచ్చి నేను కూడా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని అడిగితే వారిలో ఆ కోపం అనేది అంతర్లీనంగా దాచిపెట్టబడి ఉన్నట్టయితే అటువంటి విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. దాపుగా చేరవచ్చినను ధర్మము కాదని దగ్గరకు వచ్చి నేను చేరతాను, మీతో కలుస్తాను, మీ అంబడికి తిరగాలనుకుంటున్నాను ఇలాగ అనుకున్నా వద్దు అని నచ్చజెప్పాలి. ధర్మము కాదు, మా పద్ధతి వేరు, మీ పద్ధతి వేరు అని చెప్పుకోవాలి. సంతాపము మీర, ఒకవేళ మనం ఒప్పుకున్నాము అని అంటే మనకు దుఃఖం కలగొచ్చు వాడి వల్ల, ఆ వ్యక్తి వల్ల. కనుక అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంతాపం అనేది మనకి తగ్గిపోవడానికి నెమ్మది తాలిమి చూపుచు, ధైర్యం చూపిస్తూ నెమ్మదిగా తప్పుకోవడం ఉత్తమమైన మార్గము. ఇది మనం ఆచరించి మన మిత్రులతో క్రొత్త మిత్రులను చేర్చుకునే విషయంలో తగిన జాగ్రత్తలు వహించవలనని చెప్పడానికి ఈ పద్యం రాశారు. మిత్రులు ఈ పద్యం చదివి నాకు ఆశీర్వాదం ఇస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటారు. నమస్తే.